సికిందర్ అని ఒక రివ్యూ రాశారండి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. స్టార్ డ్రివెన్ హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్స్. అండ్ దాని మధ్యలో ఇది వచ్చి ఒక ఏదో అంటారు చూడండి, బెహతీ నదీ మే తిన్కా అన్నట్టు కొట్టుకుపోయింది సినిమా. సికిందర్ అని ఒక రివ్యూ రాశారండి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. రాస్తూ ఇది మోహన్ కృష్ణ గారు అత్యుత్తమ చిత్రం, అందుకని ఇది ఆడదు కాబట్టి see the way you understood the film, you are kind of an ideal audience for which that film is made. Okay. I think we have less number of that kind of an audience. Probably that was a fundamental mistake. Yeah. Fundamental mistake about the film. Of course, there are many other mistakes. The film completely failed to reach the audience. We never publicized it. Also pandemic తర్వాత enormous delay జరిగింది రిలీజ్ లో. దానికి ఉన్న బజ్ పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. అండ్ పీపుల్ ప్రాబబ్లీ, టు బి ఫెయిర్ టు ద ఆడియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ చాలా మంది తెలియదు ఆ సినిమా ఉంది. నా సినిమాలు రెగ్యులర్గా కొంచెం చూసి అభిమానించే వాళ్ళకి కూడా తెలీదు. గురువారెడ్డి గారు అబ్బాయి నాకు బాగా గుర్తు, ఆదర్శ్ నా సినిమాలన్నీ రెగ్యులర్ చూస్తాడు. హీ డింట్ ఈవెన్ నో దట్ ఫిల్మ్ కేమ్. సో హీ వాజ్ అక్యూజింగ్ మీ, మమ్మల్ని మీరు బ్లేమ్ చేయకూడదండి. సో వీ ఫెయిల్ టు టేక్ ఇట్ టు ద పబ్లిక్. టు బి ఫెయిర్ టు ద ఆడియన్స్, ప్రాబ్లీ అట్ ద టైమ్ ఆడియన్స్ వర్ ఇన్ అ డిఫరెంట్ మూడ్ ఆఫ్ ఫిల్మ్స్. దేర్ వాజ్ దిస్ బిగ్ యాక్షనర్స్ దట్ వర్ కమింగ్, లార్జ్ స్కేల్ స్టార్ డ్రివెన్ హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్స్. అండ్ దాని మధ్యలో ఇది వచ్చి ఒక ఏదో అంటారు చూడండి, బెహతీ నదీ మే తిన్కా అన్నట్టు కొట్టుకుపోయింది సినిమా. బట్ I am very fond of that film in spite of some of my own dissatisfactions about its execution, budget constraints, and whatever. Aesthetically, I'm not happy about certain aspects. But I still believe, like you rightly said, The Gentleman, that Kriti Shetty was phenomenal in that film. Okay. Any other time, she would win the best actress because for her age, it is not easy to perform like that. And the writing, I'm very fond of my writing and what all we try to do in that film. But unfortunately, sometimes it happens. I'm so glad you said this. ఒక 15-20 ఫోన్ కాల్స్ నాకు వచ్చి ఉంటాయి ఈ సినిమా నేను ఫెయిల్ అయిన తర్వాత. నాకు తెలియని వాళ్ళు, ఉదాహరణకి కాటరగడ్డ ప్రసాద్ గారు, సీనియర్ ప్రొడ్యూసర్, ఈ కాల్ మీ ఫ్రమ్ చెన్నై, నా నంబర్ తీసుకుని, మోహన్ గారు ఈ సినిమా చాలా బాగుంది, డోంట్ బి డిస్హార్టెండ్. ఒకప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి మంచి సినిమా, మనం ప్రేమించిన సినిమా ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఖర్చు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మేరానామ్ జోకర్ ఫెయిల్ అవ్వగానే రాజ్ కపూర్ ఖచ్చితంగా బాబీ తీసాడు. అలా ఖర్చు వచ్చి మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ అయిపోయి అనవసరంగా మీరేమి ఇది చేయకండి. యూ మేడ్ అ గుడ్ ఫిల్మ్. సో ఐ కీప్ టెల్లింగ్ పీపుల్ అబౌట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మన బాగా నచ్చిన ఫ్రెండో వ్యక్తితో మనతో మాట్లాడిన 10 నిమిషాలు రోడ్ క్రాస్ చేస్తూ ఏ లారీ కింద పడి చచ్చిపోయాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ హ్యావ్ అబౌట్ దట్ ఫిల్మ్. సో ఐ లవ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ పీపుల్ లైక్ యూ ఆర్ దేర్ టు, like you said, I hope sometime after some time I hope it will age well, that film, because ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టారు మన సినిమా, enormous love. About 95% of the comments are saying, how did we miss this film, so the fault lies with us in terms of దానికి వేరే కారణాలు ఉన్నాయి. లెట్స్ నాట్ గో ఇంటు దట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి తెలిస్తే కదా ఆ సినిమా ఉందని, తర్వాత జడ్జ్మెంట్ వస్తుంది. చాలా మందికి తెలియదు. అండ్ ఇనిషియల్ రివ్యూస్ ఆర్ ఆల్సో వెరీ అన్కైండ్. దే సింప్లీ except 1 or 2, most of them brushed it aside, partly because it is not in an idiom that is familiar to them, or an idiom that they are comfortable with. Correct. And these days, instead of engaging with why it is not familiar, they would brush it aside, or they would trash it. That's what happened with Amay.